అదే సమయంలో చిట్ట చివరి స్థితి మాత్రం జ్ఞానము. అదే గీతాచార్యుడు కూడా అంటాడు. గీత చెప్పేది, శంకరాచార్యులు వారు చెప్పేది చట్టాపట్టాలు వేసుకుని నడిచినట్టు కనపడతాయి. అందుకే యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః, ఆయనకి ఏ కోరిక లేదు. ఏ కోరిక లేదంటే ఆయనకి ఏదో భార్య బాగుండాలి, కొడుకులు బాగుండాలి, కోడలు బాగుండాలి, మనవలు బాగుండాలి, నా శరీరం బాగుండాలి, నాకు పుణ్యం రావాలి, నే స్వర్గలోకానికి వెళ్ళాలి, ఇవేం లేవు. ఆయనకి ఏం కోరిక ఉంది? ఈశ్వరుడు సంతోషించాలి. ఏ పని చేసినా ఆయన సంతోషించాలి, ఆయన సంతోషించాలి, ఆయన సంతోషించాలి అని చేస్తున్నాడు. అవి అలా చేయగా 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 దానికి ఇంకా మరి పుణ్యం కాదుగా, ఆయన చేస్తున్నది నాకు ఫలితం ఇమ్మని కాదుగా. అప్పుడు అవి ఏమవ్వాలి అంటే చింతపండు, మిరపకాయలు, ఉప్పు పాత్రం తోమితే మిరుగు వచ్చినట్టు పాత్రత భగవంతుడు ఇస్తాడు. అప్పుడు జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానము కలగగానే సంచితము దగ్ధమైపోయింది. ఆయన చేస్తున్న కర్మ ఆయనని బంధించదు. ఎందుకంటే అది జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. దానికి ఫలితం ఉండదు ఇక జ్ఞానమును పొందిన తరువాత. ఇప్పుడు పేరంటాలు అవుతుంటాయి అక్కడక్కడ, ఈ శ్రావణ మాసంలోనూ అప్పుడును. ఆ పేరంటాలు చేసినప్పుడు సాయంకాలం వెడితే ఆ పేరంటానికి ఏదో కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి శనగలు ఇస్తారు, నానబెట్టిన శనగలు. ఆ శనగలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టారనుకోండి, అందులోంచి మొలకలు వస్తాయి. మొలకలు వచ్చినవి చక్కగా మీరు ఏ మట్టిలోనో వేశారనుకోండి, మొక్కలు వస్తాయి. అవి మీరు కొంచెం తడిగా ఉన్నాయి, పాడైపోతాయేమోనని ఓసారి మూకుట్లో బాగా వేయించేసి అక్కడ పెట్టారనుకోండి, ఇక రావు. అగ్ని తగిలితే రావి, అంకురం రాదు. జ్ఞానమన్న అగ్నిహోత్రము తగిలిన తర్వాత ఇక మళ్ళీ అంకురము అంటే కర్మకి ఫలితాలు ఉండవు. కాబట్టి కొత్తగా ఏర్పడేది లేదు, ఉన్నది దగ్ధమైపోయింది. అప్పుడు ఇంక ఏది అనుభవించడానికి శరీరం? ఇక శరీరం అక్కర్లేదు. అప్పుడు మోక్షం. ఆయన పండితుడు అన్నారు. పండితుడు అంటే పండాహ, జ్ఞానమును పొందాడు. కాబట్టి కర్మను విడిచిపెట్టేయడానికి లేదు. ఎంత జ్ఞానమైనా శంకరాచార్యులు వారు ఎంత ఆత్మ గురించి చెప్పినా ప్రధానంగా ఆయన కర్మను నిరసించలేదు, భక్తిని నిరసించలేదు. కానీ పరమ ప్రయోజనంగా ఆత్మని మాత్రం ప్రతిపాదించారు. అంటే అందులో ఉన్న గొప్పతనం ఏమిటంటే, నేను ప్రబోధం చేసింది మీరు పట్టుకుంటే పట్టుకోండి, పట్టుకోకపోతే మీ కర్మ, మీకు ఆ ఓపిక లేకపోతే, మీకు ఆ శక్తి లేకపోతే అని కాదు. మన బలాలు, మన బలహీనతలు దృష్టిలో పెట్టుకుని వీడు కర్మ చేయకుండా ఉండలేడని, కర్మ ధార్మికం కావాలని, ధార్మికం కావడానికి భక్తి ఉండాలని, ఇన్నింటిని కలిపి అంత వాంగ్మయాన్ని అందించారు, అట్లా నడిపించారు. అలా దేవాలయాలకి చక్రప్రతిష్టలు చేశారు, అట్లా కుంభాభిషేకాలు చేశారు, అట్లా భక్తుల్ని భగవంతుడితో కలిపారు. కలిపి వైదిక మార్గాన్ని సువ్యవస్థితం చేశారు. అసలు 32 ఏళ్లలో ఇవన్నీ ఎవరు చేస్తారు? ఇలా ఎవరికి సాధ్యం అవుతుంది? అది శంకరాచార్యుల వారికి మాత్రమే చెల్లింది. కాబట్టి ఆయన గురించి కీర్తించేటప్పుడు ఆయనని త్రైమార్గ ప్రకాశకాయ నమః, 3 మార్గములైనటువంటి భక్తి, కర్మ, జ్ఞానము మూడిటిని ప్రకాశింపచేసినటువంటి మహాపురుషులు అని కీర్తించారు. అదే శంకరాచార్యుల వారు వేద వేదాంత తత్వజ్ఞాయ నమః. అసలు తనకి తెలిస్తే కదా లోకానికి చెప్పడం. లోకానికి ఒకటి ప్రబోధం అది ఏదైనా చిన్న చితక విషయం అండి. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను అనుకోండి, నేనేం సర్వజ్ఞుణ్ణి కాదు. కాబట్టి నేను చెప్పే దాంట్లో ఎక్కడైనా పొరపాటు తొల్లిందనుకోండి, అత్తేరి ఆయన అలా చెప్పడం ఏమిటి అనరు. ఎందుకంటే ఆయనకే తెలియదు చాలా విషయాలని మీ అందరికీ తెలుసు. కాబట్టి పాపం ఏదో తెలిసింది చెప్పాడు, కానీ ఆయన చెప్పింది అంతా అందులో ఒక్కటి కూడా దోషం లేకుండా ఉండాలని మీరు ఎలా కోరుకుంటారు? అసలు అలా కోరుకోరు కదా. నా దగ్గర నుంచి మీకు తెలుసు, నాకు అన్నీ తెలియవని. కాబట్టి ఆయన అక్కడక్కడ పొరపాటు చెయ్యొచ్చు అని మీరు అంగీకరిస్తారు. శంకరాచార్యుల వారు జగద్గురువులు, జగత్తుని నడిపించడానికి వచ్చిన మహాపురుషులు. అటువంటి జగద్గురువుల దగ్గర ప్రమాణం గురించినటువంటి జ్ఞానం పరిపూర్ణంగా ఉండదని అసలు ఎలా అనుకుంటాం? వేద వేదాంత తత్వజ్ఞాయ నమః. వేద వేదాంతముల యందు ఉన్న తత్వమంతా ఆయనకు తెలుసు.